కీర్తనల అంశం ఏంటంటే నలుదిశల శత్రువులు చుట్టుముట్టారట. దేవునికి స్తోత్రం. నలుదిశలు అంటే 4 దిశల, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇంకేంటి ఖాళీ ఉంది? ఆయనే ఖాళీ ఉంది. దేవునికి స్తోత్రం. దావీదుని నలుదిశలో 4 రాజులు కలిసి శత్రువులు చుట్టుముట్టినప్పుడు ఆయనకి ఏమి చేయాలో తోసక ఆయన ఆకాశం తట్టుకున్నట్టెత్తి ప్రార్థించినప్పుడు దేవుడు అతను విజయాన్ని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. చూసారా, ఈ లోకంలో ఎటు తిరిగి చూసినప్పటికీ కూడా 4 శత్రువులు చుట్టుముట్టినట్టుగా మనము కూర్చున్నాం. కీర్తన గ్రంథము 60వ అధ్యాయం 10వ చూసినట్లయితే, దేవా మమ్మల్ని విడనాడి ఉన్నావు కదా, మా సేనతో లోబడి బయలుదేరి ఉన్నవి కదా అని దావీదు యొక్క మమ్మల్ని విడనాడామని చెప్పి ఎంతగానో విలపించాడు. కనుక కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 11వ చూసినట్టయితే, మనుషుల సహాయము వ్యర్థము. ఈ లోకంలో ఎవరి సహాయము వ్యర్థము? మనుషుల సహాయము వ్యర్థము. దేవుడి సహాయం ఎప్పుడు కూడా వ్యర్థము కాదు. మనం శత్రువులను జయించుటకు మాకు సహాయము చేయమని దావీదు ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. కనుక కీర్తనలో 60వ అధ్యాయం 12వ మా శత్రువును అనర్థకు వాడవో నీవే. ఈ లోకంలో ఏ శత్రువైనప్పటికీ అనర్థొక్కే వాడవో నీవే అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక కీర్తన గ్రంథము 60వ అధ్యాయం 8వ చూసినట్టయితే, మోయాబు నేను కాళ్ళు కడుక్కును పల్లెము, ఎదోమీయులు మీద చెప్పులు విసిరివేయుతుంది, ఫిలిష్తీయులు నన్ను ఉత్సాహదని చేదుని దావీదు మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము. 2వ సమూయేలు 8వ అధ్యాయం 11వ చూసినట్టయితే, దావీదు ఉప్పాలోయలో సిరియనులకు 18,000 మంది హతము చేశాను. దావీదు ఆ పేరు ప్రసిద్ధి అయిన దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనికి కాపాడుచున్నాడు. దేవునికి స్తోత్రం. చూసారా, దావీదుకు దేవుడు తోడుగా ఉన్నాడు కనుక 18,000 మందిని హతమైనట్టుగా మనము చూస్తున్నాము. కనుక అతను కాపాడినట్టుగా మనము చూస్తున్నాము. అలాగే 2వ సమూయేలు 8వ అధ్యాయం 1 చూసినట్టు, ఫిలిష్తీయులు ఓడించి ఏతెమ్మ పట్టణము పట్టుకున్నాను. ఏతెమ్మ అనే పట్టణం పట్టుకుని 2 అంచుల తాడుగల కొలిచిన ఒక తాడు పొడుగును నిలిచిన ఒక తాడు పొడుగున్న వారిని హతము చేసినట్టుగా మనము చూస్తున్నాము. 2వ సమూయేలు 8వ అధ్యాయము 5-6 చూసినట్టయితే, సిరియనులు రాజు హదదెజెరునకు సహాయం చేయక దావీదు 22,000 మందిని ఓడించను. దావీదు ఎక్కడికి పోయినానో యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అంటే కారణం ఏంటంటే, దేవుడికి ఎక్కువగా ప్రార్థించినట్టుగా చూస్తున్నాను. దావీదు ఎక్కడికి పోయినాను యెహోవా అతన్ని కాపాడుచున్నాను. ఫిలిష్తీయులు, మోయాబీయులు, సిరియనులు, అమాలేకీయులు, నలుదిశలో శత్రువులు ముట్టినప్పటికీ కూడా దేవుడైన యెహోవా తట్టు తిరిగి అతను ప్రార్థన చేయగా అతను ప్రార్థించినట్టుగా మనము చూస్తున్నాము. కనుక ఇది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ కోరుతున్నాము. ఆమేన్.